హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో అవి సగానికి సగం నెరవేర్చలేదని, ప్రస్తుతం అయితే తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎట్టకేలకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా ఇటీవల కాలంలో కూడా ఎకరానికి 15,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. సిద్ధంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరి కూడా డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారట. 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే చేయబోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే కొత్త నిబంధనలు, కొత్త గైడ్లైన్స్ ప్రకారం అయితే ముందుకు వెళ్ళాలని యోచిస్తుంది. ఎందుకంటే సర్కారు పైన ప్రభుత్వం దాదాపు ఇప్పటికే డిసెంబర్ నెల రావడంతో సంవత్సరం అయితే పూర్తి కావస్తుంది కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తిగా అయితే ఉన్నారు. రైతు భరోసా నిధుల విషయంలో గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈసారి కొంత కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే ఉండబోతుందట. తేడా అయితే ఎవరికైతే ఈసారి డబ్బులు అనేది అకౌంట్ అయితే జమ కావని, ఎవరైతే సాగు చేస్తున్నారో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 10, 15 ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఆల్రెడీ రైతు రుణమాఫీ అనేది 3 విడతల్లో చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి సంబంధించి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాం. 21,000 కోట్ల రూపాయలు అయితే అందరి రైతుల ఖాతాల్లో అయితే వేశామని, ప్రజలను అదేవిధంగా రైతుల విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే ఎన్నికల హామీలు నెరవేర్చింది ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమైతే కావడం జరిగింది. ఇటీవల కాలంలో ఇచ్చిన హామీ మేరకు దాదాపు 3 లక్షల రైతులకు 4వ విడత అయితే మొత్తం పూర్తి చేయడం జరిగిందనమాట. 2,700 కోట్ల రూపాయలు. ఇవి డిసెంబర్ నెల వచ్చేసింది ఆల్రెడీ. రేపటి నుంచి ఈరోజు కొంతమందికి, రేపు కొంతమందికి, ఈ నెల చివరి ఆఖరి వరకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి. ఒకసారి ఎలా తెలుసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. మాకు రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ అధికారిని మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే వారు తప్పనిసరిగా గతంలో మీకు రైతు రుణమాఫీ కాకుండా మిగిలిపోతే 2 లక్షల లోపు, సో వారు తప్పనిసరిగా రుణమాఫీ అనేది అయిందా లేదా తెలుసుకొని ఒక పూర్తి స్థాయిలో కూడా మీకు బ్యాంకు వెళ్ళినైనా చెప్తారనమాట రైతు రుణమాఫీ అయిందా లేదని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విషయంలో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో జమ అవుతుంది, సో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉంది. ఇక రైతు భరోసా సంబంధించి కొత్త గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారట. ఈ గైడ్ లైన్స్ ప్రకారమే నిధులు అయితే జమ కాబోతున్నాయట. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రైతులకు సన్నవడ్లు పండించిన వారందరికీ దాదాపు 500 రూపాయల బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక రైతుకి అయితే దాదాపు 15 నుంచి 20,000 రూపాయలు అయితే జమ కావడం జరిగిందట. ఇక రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి ఎప్పుడు అందిస్తారు ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. నవంబర్ నెల దాదాపు చివరి వారం నుంచి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్ అయితే రానే వచ్చింది. అయితే కొన్ని గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎవరికి వస్తుంది ఏందనేది పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. గతంలోనే చెప్పారు దీనికి సంబంధించి రైతు భరోసాలో నిధులు రావాలన్నా కొన్ని నిబంధనలు అయితే కఠినతరం చేశామని, తాజాగా రైతు భరోసా అమలుకు సంబంధించి అమలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో రైతు భరోసా అమలు పైన అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఒక నివేదిక రూపంలో సంక్రాంతి తర్వాత నిధులు కూడా జమ చేస్తామని ప్రకటించారు. ఇక ఆ సమయంలో నిబంధనల షరతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక పూర్తి స్థాయిలో మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది మన ఈ నెలలో ఉంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రైతుల్లో కొన్ని ప్రశ్నలు, ఆశలు అయితే కలగజేశాయి. రైతు భరోసా పథకం కింద 100 ఎకరాలు ఉన్న భూమికి ప్రభుత్వ ఉద్యోగులకు అనేది డబ్బులు అనేది రావని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది, అభ్యంతరం చెప్పింది కాబట్టి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి సాయం కూడా ఇవ్వద్దని వ్యతిరేకించింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 కేటగిరీల వారికి డబ్బులు అనేది పడవని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా పూర్తి స్థాయిలో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు వీరికి కూడా డబ్బులు అనేది పడవని, ఐటీ కట్టే వారికి ఇక పూర్తి స్థాయిలో డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయరని. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి
1 ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా 10 ఎకరాలు లోపు ఉన్న రైతులందరికీ విడతల వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు నవంబరు దాదాపు చివరి వారం నుంచి డిసెంబర్ కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి ఏమో డబ్బులు పడలేదు అంటున్నారు. అయితే కొంతమంది అంటున్నారు అన్న దీనిపైన ఒక స్పష్టత క్లారిటీ ఇవ్వండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ గైడ్ లైన్స్ రావాలన్నా కొంతమందికి మాత్రమే జమ అవుతున్నట్లు, అది కూడా డిజిటల్ క్రాప్ సర్వే జరిగినట్లు భూమి ఏదైతే పంట వేశారో యాప్ అయితే తీసుకొచ్చి ప్రత్యేకంగా అందులో అయితే ఎంట్రీ చేసిన డాటా ప్రకారం బీసీ కులగానే కొంతమందికి ఇప్పటికీ ఆన్లైన్లో ఎక్కించారు, దాని సర్వే ప్రకారం పడుతున్నాయట. సో మొత్తం అందరికీ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా పూర్తి స్థాయిలో కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ కావాలి. ఎందుకంటే కొంతమందికి ర్యాండంగా పిక్ చేయడానికి కారణాలు ఏంటంటే రైతు రుణమాఫీ 3 విడతల్లో రిలీజ్ చేశారు. అయితే మరో 4వ విడత కోసం కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అనేది వానాకాలం అదేవిధంగా యాసంగి సీజన్ కలుపుకొని 15,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేయనున్నదట. మొత్తం మీద అయితే పూర్తిగా అందరికీ డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా మనకు డిసెంబర్ 7 తారీఖు నుంచి డిసెంబర్ 9 తారీఖు లోపు మీ అకౌంట్లో అనేది లేదంటే గైడ్ లైన్స్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఎవరికి రిలీజ్ చేస్తారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాప్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది కదా, అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరు అర్హులు ఏంటి, ఇందులో ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, గ్రామ సర్పంచ్ ఎన్నికలు, ఇతర సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రీన్ ఛానల్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందని, లబ్ధిదారుల ఖాతాలు నేరుగా నిధులు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యాప్లో ప్రధానంగా తెలుగు ఇంగ్లీష్ వెర్షన్లో అయితే ఉంటుందండి. ఈ యాప్ అనేది 31 రకాల ప్రశ్నలు అయితే తీసుకొస్తున్నారు. ఈ డిసెంబర్ నెల నుంచే మనకు ఈ యాప్ ఆధారంగా చేసుకొని సర్వే నిర్వహిస్తారు. మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి అదేవిధంగా గ్రామసభ ఏర్పాటు చేసి ఎవరికి ఇండ్లు ఇవ్వాలి, ఎవరికి 5 విడతలు దాదాపు 4 విడతలు 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ అవినీతి తావి లేకుండా అందరికీ పేదల్లో నిరుపేదల వారికి ముందుగా ప్రియారిటీ ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే మనకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా, ఈ రేషన్ కార్డులకు సంబంధించి కేంద్రం నుంచి బియ్యం అనేది అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలు 2 కలుపుకొని రాష్ట్రాలు అయితే మనకు బియ్యాన్ని అందిస్తాయి కేంద్ర సహకారంతో. కేంద్రం ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి బియ్యానికి బదులుగా నగదు అనేది బదిలీ చేయాలని దానికి సరి సమానంగా, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రేషన్ షాప్ల ద్వారా బియ్యం అందిస్తున్నారో చాలామంది అంటే ఖర్చు అనేది 43 రూపాయలు ఒక కేజీకి అయితే 8 రూపాయల నుంచి 10 రూపాయలకు అమ్ముకోవడం, ఇలా సగానికి సగం పైగా విదేశీ అక్రమ రవాణా జరుగుతుంది. దాదాపు ఒక కిలోకు 100 రూపాయల నుంచి 80 రూపాయలకి అయితే మిల్లుల్లో ఆడించి అయితే ఈ రకంగా పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా రవాణా జరుగుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే తప్పనిసరిగా అందుకు ఎవరైతే బియ్యానికి బదులుగా పూర్తి స్థాయిలో డబ్బులు అనేది కూడా రిలీజ్ చేయాలని కేంద్రం అయితే నిర్ణయం అయితే వచ్చిందట. కానీ ప్రభుత్వం అనేది జనవరిలో మనకు సన్న బియ్యం 6 కేజీల బియ్యం అనేది సంక్రాంతి పండుగ రోజు అయితే ఇవ్వనున్నారట. ఇక ఇటీవల కాలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సన్న బియ్యానికి ఇస్తే అవి తినదగిన బియ్యం కాబట్టి ఎవరు కూడా అమ్ముకోరు, అందుకు సంబంధించి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రణాళికలు చేశారు. ఒక కేజీకి 43 రూపాయల నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అందులో ఈ ఏదైతే దొడ్డు రకం బియ్యం ఇస్తున్నారో కొన్ని పోషకాలు కలిగినటువంటి బియ్యాన్ని యాడ్ చేసి అయితే ఇస్తున్నారనమాట. సో మొత్తానికి చాలా మంది తెలిసి తెలియక అవి తినడం లేదు. మొత్తం మీద అయితే ఇంకా ఫైనల్ అయితే కాలేదన్నమాట. ఊహాజనితంగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అనేది దాదాపు 4వ విడత కూడా ఈ నెలాఖరికి వస్తుంది. అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం రుణమాఫీ అనేది 3 విడతలు ఏ రకం చేసిందో అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నివేదిక ప్రజల నుంచి ఇవన్నీ కూడా కొన్ని యాడ్స్ అయితే చేశారట. అంటే పూర్తి స్థాయిలో కూడా రూల్స్ రెగ్యులేషన్ పిఎం కిసాన్తో పాటు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఎవరెవరికి డబ్బులు వేయాలి ఎవరికి వేయకూడదు, ఇటు కౌలు రైతులకు ఈసారి భూమి లేని కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలి. గత రైతు బంధుతో పోల్చుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. కాబట్టి సో ఆర్థిక నిధులు ఇవన్నిటిని కూడా సమీక్షించుకొని ప్రజలకు రైతులకు ఆమోదయోగ్యంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళాలని
ఇందుకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 తారీఖున మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఈ గైడ్లైన్స్తో పాటు కొంతమందికి రిలీజ్ చేయబోతున్నారట. మొత్తానికి